హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాము. దేవుడు ఈ ఉదయం మనతో మాట్లాడాలి. ఎస్ ఎవరీవన్ క్లోజ్ యువర్ ఐస్ ఇన్ ది ప్రేయర్ టు లార్డ్. ఆశ్చర్యకరుడా బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, నీకు వందనాలు. ఇదిగో ఈ రోజున నీ సన్నిధికి వచ్చున్నాను దేవా, నన్ను బలపరచు. నీ వాక్యముతో నేను తృప్తిపరచబడ్డకు సహాయం చెప్పాను. ఈరోజు నా స్థితిగతులు మీరు ఎరిగి ఉన్నారు. మీరే మాట్లాడండి, నన్ను బలపరచు. నిలబడుతున్నాను మిసులు చోటు మరుగు చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి ఈ యొక్క వాక్యము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మలచి మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా ఈ వారమంతా నన్ను కాచి కాపాడి తన రెక్కల కింద బలపరిచి ఈరోజు అమూల్యమైన సమయాన్ని అందించిన దేవాది దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరు అటు ఇటు తిరగద్దు. మీ మైండ్, మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాక్యం మీద మీరు కేంద్రీకరించాలని మనం చేసుకున్నాం. కొన్నిసార్లు కొన్ని పనులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. అది మన పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, పరిస్థితులు కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు. చాలా విషయాల్లో కొన్ని సమయాల్లో మనము బలహీనపరచబడతా ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, సహోదరి సహోదరుడా, మనము బలహీనపడుతున్న సమయంలో ఏ స్థితి, ఏ పరిస్థితి మనల్ని బలహీనపడుతుందో అటువంటి పరిస్థితుల్లో ఏ మనుష్యుడు మనల్ని బలపరచలేడండి. ఏ మనుషుడు మనల్ని బలపరచలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని బలపరచగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బలహీన సమయంలో, ఈ యొక్క స్థితిగతులలో ఖచ్చితంగా దేవుడి సహాయం, ఆత్మ సహాయం లేకపోతే మనము ఆ పరిస్థితిని బట్టి కృంగిపోతూనే ఉంటాం. ఈరోజు ఆధ్యాత్మికమైన జీవితంలో మా సేవ పరిచయలు కావచ్చు, మేము వెళ్తున్న ప్రయాణంలో కావచ్చు, ఎప్పటికప్పుడు ఎన్నో వస్తున్నప్పటికీ ప్రతి రోజు, ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ రీతిగా నిలబడగలుగుతున్నాము. నా విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక స్థితిలో దేవుడు బలపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుడి సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిత్యము, అంటే పరిశుద్ధాత్మ మనం పొందిన వారిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మలో మనం నడిపించబడుతున్న వారమైనప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడట? బలపరుస్తాడు. ఈ బోధ, ఈ పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఆశ్రయించినప్పుడట ఆయన నిన్ను ఇరుకులో పడనీయడు, ఇబ్బందుల్లో పడనీయడు. ఒకవేళ పడినప్పటికీ నిన్ను మరలా ఏం చేస్తూ ఉంటాడండి? లేపుతూ ఉంటాడు, పురికొల్పుతూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపంలో పడనివ్వడు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు వస్తున్నప్పటికీ దేవాది దేవుడు ప్రతి క్షణం నీ హృదయంలో ఏం చేస్తాడు? తడతా ఉంటాడు. ఎస్, నువ్వు ఇది వెళ్తున్న ప్రయాణం, ఈ వెళ్తున్న పని కరెక్ట్ కాదని చెప్పి నేను ఎప్పటికప్పుడు ఏం చేస్తాడట? పురికొల్పుతూ ఉంటాడు. సౌండ్. ఎస్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలహీనపడుతున్న సమయంలో బల పొందుకోవాలని, శక్తి పొందుకున్నప్పుడు ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంట? ఉన్నతమైన స్థాయిలో ఉంచుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నిత్యము పరిశుద్ధాత్మ దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మని మనం పొందేవారిగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ, పరిశుద్ధాత్మలో మనం నడుస్తున్న వారిగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిత్యము నిన్ను నిలబెడుతుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ప్రతి పరిస్థితుల్లో నుండి నీకు మరలా బూస్టప్ ఇస్తూ ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వర్ధిల్లాలని అందరం ఆశపడతామండి. ఎవరు ఆశపడతారండి? ప్రతి ఒక్కరు విజయవంతమైన జీవితం జీవించాలని, మంచి
ఒక మంచి స్థాయి, మంచి స్థితిలో ఉండాలని అందరం ఆశపడతాం. అయితే ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? 2 విషయాలు మీకు క్లుప్తంగా వివరించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. హల్లెలూయా. ఎన్ని విషయాలండి? 2 విషయాలు. హల్లెలూయా. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ వాక్యమును, ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే ఆ వాక్యం మీద ఆసక్తి కలిగిన వాడు, ఎప్పుడైతే ఆ ఆసక్తి కలిగి ఆ వాక్యాన్ని ప్రేమిస్తాడో ఆ వ్యక్తి వర్ధిల్లుతాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఒక అడుగు వేస్తున్నావంటే వాక్యము నీ వెనకాల, ఒక వాక్యం అనే ఆధారం నీ వెనకుండాలి. హల్లెలూయా. వాక్యం అనే సపోర్ట్ లేకుండా నువ్వు ఒక అడుగు వేయకూడదు. వేస్తే అది ఏమవుతుందట? వేస్తే అదేమో ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి వాక్యము ఎల్లప్పుడూ నీ గుండెల్లో పెట్టుకొని ఆ వాక్యాలను ప్రేమిస్తూ నువ్వు ముందుకెళ్తుంటే చాలు. నువ్వు ఇంకేం చేయనక్కర్లేదు. ఆ వాక్యము నిన్ను వర్ధిల్లింప చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో విన్నామా, వెళ్ళిపోయామా, ఏదో చదివామన్నట్టు కాదండి. నీ పిల్లలని ఇంట్లో ఎలా ప్రేమిస్తావు, నీ కుటుంబంలో ఎలా ప్రేమిస్తావు, దేవుని వాక్యాన్ని నువ్వు ఆ రీతిగా ప్రేమిస్తున్నప్పుడు, కొంతమందికి పాటలు పాడుతున్నప్పుడు బాగానే ఉంటారు, అర్థం చేసినప్పుడు బాగానే ఉంటారు, వాక్యం రాగానే రిలాక్స్ అయిపోతారు. ఏదో వాక్యం వచ్చిందని చక్కగా కూర్చుంటారు, ఏదో ఫోన్లో స్వైపులు చేస్తుంటారు, ఏదో ఆలోచనకి వెళ్ళిపోతుంటారు, మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఆసక్తి చూపాల్సింది ముఖ్యంగా దేని మీద? వాక్యము మీద. ఆ వాక్యాన్ని నువ్వు కంప్లీట్గా నీ హృదయంలో నింపుకుంటున్నప్పుడు ఆ వాక్యమే నీ పాదములకు దీపముగా నీకున్న ఆ పరిస్థితుల నుంచి, ఆ చీకటి పరిస్థితుల నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి వెళ్తున్నారంటే అది చేయాలి, ఇది చేయాలి, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, చాలా మంది చెప్తా ఉంటారు. కానీ ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ, అందుకే దేవుని వాక్యం ఏంటంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యమును ప్రేమిస్తూ, దేవుని ప్రేమిస్తూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఆ వాక్యం నేను ఏం చేస్తాడా? వర్ధిల్లింపజేస్తుంది. మీకు తెలుసో లేదో, ప్రపంచాన్ని ఏలగలుగుతుంది, అధికారులను ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నది, నేతలను వేతలను నిలుపుతున్నది ఈ వాక్యమేనంటే. ఈ వాక్యములో ఉన్న ఆ జ్ఞానాన్ని బట్టి ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అందుకే సంగమ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తిని తృప్తిపరిచేది, ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలో ఉంచేది, ఒక వ్యక్తిని నరకము నుండి తప్పించేది, ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళేది ఈ వాక్యమే. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు వర్ధిల్లాలని ఆశపడుతున్నావు, ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నావు. ప్రభా, ఎప్పుడు ఒకటే పని చేస్తున్నావు, నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఫలితం లేదు, వాట్ కెన్ ఐ డు? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లాలని ఆశపడుతున్నావా? వాక్యమైన ఆధారము అడుగు, ఆధారము గుండా నువ్వు అడుగు వేయాలి. హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఖచ్చితంగా నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడిని ఏం చేస్తాడట? దేవుడిని ఏం చేస్తాడట? వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనకు జవాబు దొరకదు. ఉపవాసాలు ఉంటారు, అంగలారుస్తూ ఉంటారు, కానీ ఆ ప్రార్థన గద్దలు ఎత్తుకుపోతూ ఉంటాయి. చేరవలసిన గమ్యానికి, చేరవలసిన చోటుకి ఆ ప్రార్థన వెళ్ళదు. గల కారణం ఏంటో తెలుసా సహోదరి సహోదరుడా? ఈరోజు నువ్వు బలిపీఠం ఎదుటికి వస్తున్నావే కానీ, బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి అనేకమైన వాటిని సమర్పిస్తున్నావు, కానీ ఇంకా ఏదో, అది నీకు బాగా తెలుసండి, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇంకా ఏదో నువ్వు సమర్పించాల్సింది ఆ బలిపీఠం యొద్ద నువ్వు సమర్పించలేకపోతున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, దాన్ని కూడా తీసుకొచ్చి ఆ బలిపీఠం యొద్ద సమర్పించు. ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే ఇష్టంగా దాన్ని మనసులో పెట్టుకున్నావో, ఏదైతే ఇష్టంగా పని చేస్తున్నావో, ఇది ఒక్కటే కదా అనుకుంటున్నావో, ప్రభు అంటాడు దాన్ని కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? బలిపీఠం యొద్ద పెడితే అప్పుడట ఆయన నీ మూలుగులు వింటాడంట. ఏమింటాడండి? నీ మూలుగులు వింటాడు. ఆ ఒక్కటి తీసుకొచ్చి బలిపీఠం మీద
దేవుడు అంటున్నాడు, అది చేసి బలిపీఠం ముందు మొరపెట్టు, నిన్ను విడుదల ఇచ్చుటకు ఆయనట దిగి వస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అని ప్రభువు అంటున్నాడు, నీవు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో వర్ధిల్లాలంటే దేవుని వాక్యానుసారమైన జీవితమును కలిగి ఉండాలి. ఏదైతే నువ్వు ఇంకా ఆ బలిపీఠం యొక్క సమర్పించలేకపోతున్నావో, ఏదైతే ఇంకా ఇష్టంగా నీ మనసులో పెట్టుకున్నావో, నీ మూలుగులు అందుకే దేవుడి ఎందుకు వెళ్ళటం లేదు, గద్దలు ఎందుకు పోయే పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నదంటే ఇంకా ఏదో ఒకటి బలిపీఠం యొక్క ఇంకా తీసుకొని రాలేదు. హల్లెలూయా. అది నీ యాంగ్రీనెస్ కావచ్చు, అది నీ కోపం కావచ్చు, అది నీకు ఏది నీలో ఉందో, నో వన్ జడ్జిఫై టుడే. ఎవరు కూడా ఈరోజు నేను జడ్జిఫై చేయట్లేదు. నీలో ఏముందో నీకు బాగా తెలుసు. నీ కోపమో, నీ పాపమో, ఇతరులను తిట్టే గుణమో, ఇతరులను క్రిటిసైజ్ చేసే గుణమో, వాట్ ఎవర్. ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ మూలికి ఒక ఉత్తరం రావాలంటే, ఈరోజు నీ మరొక ఒక ఉత్తరం రావాలంటే, ఇదిగో ఆల్రెడీ నేను 9 months లో అడుగు పెట్టాను, బిహైండ్ ఇంకా రివైన్ ఓవర్ ఇంకా 3 నెలలు మాత్రమే ఉన్నాయి లెఫ్ట్ ఓవర్. ఈ 3 నెలల్లో అన్నా సరే నేను ఒక విజయం, ఒక ఫలితం చూడాలని ఆశపడితే ప్రభు అంటున్నాడు, నీవు ఏదైతే విడిచిపెట్టలేక ఇంకా నీ మనసులో దాచుకొని దానికి పూజిస్తున్నావో దాన్ని ఈరోజు నీ బలిపీఠం ఎందుకు తీసుకొని రా. ఈ రోజు నీ మూలుగులకు నా దేవుడు ఉత్తరం ఇచ్చి నిన్ను తృప్తిపరిచి పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు ప్రతి మనిషిని అనేకమైన ఆ వేస్ కూడా తీసుకెళ్తా ఉంటాడు. చాలా మందికి ఏం కావాలంటే లిఫ్ట్ వచ్చి ఫాస్ట్గా, లిఫ్ట్ మీద ఎలా వచ్చి ఫాస్ట్గా వస్తామో అలా వచ్చేసారు. కానీ ఒక విషయం తెలుస్తో లేదండి, దేవుడి దగ్గర లిఫ్ట్ మార్గం లేదండి, మెట్ల మార్గమే ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఖచ్చితంగా ప్రతి మెట్టు నువ్వు ఎక్కవలసిందే. హల్లెలూయా. దీన్ని తప్పించుకుంటాను, ఇది ఎక్కలేను అని అంటే ఆ ఉన్నతమైన స్థాయి, ఆ యొక్క స్థిరత్వం నీకు దొరకాలంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కాలనండి. అలాంటి వాళ్ళ పిలుస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఎవరైనా ఇలాంటి సువార్త చెప్పుంటే, అబద్ధమని నీకు ప్రకటిస్తున్నాను, ఇదిగో నువ్వు యేసుక్రీస్తు నమ్మగానే, బ్యాప్టిజం తీసుకోగానే నీకు ఒక మంచి స్థాయి వస్తుంది, సిద్ధం చేస్తుంది. కాదండి, ప్రభు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు. ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందో తెలుసా అండి? స్థిరంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందిని చూడండి, ఎంత ఫాస్ట్గా బ్లెస్ అవుతారో అంత ఫాస్ట్గా పడిపోయి ఉంటారు. అరే మొన్నటిదాకా వీడికి మంచి కార్లు, ఇల్లు భలే ఉన్నాడు, ఈరోజు ఏంటి ఇలా ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చేవి అలా ఉండవండి, శాశ్వతమైనగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. హల్లెలూయా. కొన్ని నిమిషాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు ఆలస్యమైన, కొన్ని సంవత్సరాలు ఆలస్యమైన ఆయన ఇచ్చేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి. అది నీ యొద్ద నుంచి దొంగిలించడానికి ఏ దుష్టుడు కూడా ఏం చేయడండి, ప్రయత్నం కూడా చేయలేడట. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే లాజరు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడా? కాదని ఏమన్నాడు తెలుసా? ముందు ఆ రాయిని దొర్లించండి అన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆయన వాళ్ళ దగ్గరికి రాగానే ఫస్ట్ ఆయన ఏ మాట చెప్పలేదండి. ఏదైతే ఆ సమాధి పైన పెట్టి ఉన్నారో ఆ రాయిని ఏం చేయాలి? దొర్లించండి. మొదట మాట ఉన్నాడు ఆయన. అందుకే ఈరోజు ఆ అడ్డుపడ్డను దొర్లించన్నాడు. ఈరోజు నీకు యేసేకి మధ్య నిలిచిన ఏ అడ్డుపడ్డ ఉందో అది దొర్లించబడును గాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ఒక బండ అడ్డుగా ఉంది. నువ్వు మొరపెడుతున్నావు కానీ ఒక బండ అడ్డుగా ఉంది. నువ్వు కన్నీటితో ఉపవాసములు ప్రార్థన చేస్తున్నావు కానీ ఒక బండ అడ్డుగా ఉంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏ బండ అయితే నీ జీవితంలో అడ్డుగా వస్తుందో ఆ బండను నా దేవుడు దొరలించబోతున్నాడు. ఎప్పుడో తెలుసా అండి? ఎప్పుడు తెలుసా? ఏదైతే బలిపీఠం యొద్దకు నువ్వు తీసుకురాలేకపోతున్నావో దాన్ని ఈ రోజు నువ్వు తీసుకొస్తే, హల్లెలూయా, ఇంకా నీ హృదయంలో పెట్టుకొని, నీ మనసులో పెట్టుకొని, ఇంకా ఇది ఒక్కటే కదా అని అనుకుంటున్నావు చూసావు, అది తీసుకొచ్చి బలిపీఠం యొద్ద పెట్టు. ఈ రోజు నీ జీవితంలో బండను దొర్లించి నీకు సమాధానంతో నా దేవుడు పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
దొర్లించాల్సింది దొర్లించబడాలి, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఈరోజు నీ ప్రార్థన దేవుడు వినాలంటే ఆయనకి నీకు మధ్యలో ఉన్న ఆ బంట దొర్లించబడినప్పుడు దేవుడు నీ ములుగులను విని ఆకాశపు తుమ్మను తెరుచుకొని నీ యొద్దకు వస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు వర్ధిల్లింప చేయబడాలనుకుంటున్నావా? ఆర్ యు గ్రోయింగ్ టు ద ప్లస్ విత్ ద లార్డ్? అయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. ఎంతో మంది చెప్తా ఉంటారు, అది చేయి ఇది చేయి, లాట్స్ ఆఫ్ ఎన్నెన్నో ముందుకు వస్తుంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలని. కానీ దేవుడు వాక్యం ఏమి చెబుతుందో అది మాత్రమే నువ్వు నామే విశ్వసించు, దాని ప్రకారమే నడువు. రెండోది ఏమంటున్నాడో తెలుసా అండి? ప్రార్థన చేయాలి. ఆ బలిపీఠం యొద్దకి నీకున్న అవి ఏదైతే ఇష్టపడుతున్నావో అన్ని బలిపీఠం యొద్దకు తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎవరికి ఘనత తెలుసా అండి? ఎవరికి ఘనత తెలుసా? కీర్తనలు తీయండి. దావీదు రాసిన సంకీర్తన 99వ అధ్యాయం 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకి మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. మోషే ఎక్కడ యాజకత్వం చేశాడండి? మోషే యాజకత్వం చేసినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందా? అక్కడ లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మోషే యాజకత్వం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మోషే ఎవరు? నాయకుడు. అహరోను యాజకుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? యాజకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు యాజకత్వం అంటే ఏంటి? నాకు కొంతమంది కాల్ చేసి అడుగుతూ ఉన్నప్పుడు, పేతురు రాసిన 2వ పత్రికలో యాజకత్వం గురించి ఉంటుంది. అయితే కొత్త నిబంధన గ్రంథంలో అందరు యాజకులే కదండి, అందరు యాజకులే కదా అన్నట్టు నాకు ఫోన్ చేసి ప్రశ్న చేస్తూ ఉంటారు. అసలు యాజకత్వం అంటే ఏంటి? యాజకత్వం అంటే ఒక పాపిష్టి వాడికి పరిశుద్ధపరిచే దేవుడికి మధ్యలో అడ్డుపడి మధ్యలో తిప్పడబడేవాడే యాజకుడు. హల్లెలూయా. ఎవరు యాజకుడు? ఒక పాపములో ఉన్నవాడు, ఒక భూమిలో కూరుకుపోయిన వాడికి యేసుక్రీస్తుకి మధ్యలో నిలబడి, అయ్యా ఇది ఒక్కసారి క్షమించయ్యా, ఒక అవకాశం ఈ ప్రభు అని చెప్పి మధ్యలో తిప్పలు పడి దేవుడి యొద్దకి, దేవుడి కోపాన్ని నీ మీదకి రాకుండా అడ్డుపడే వ్యక్తే యాజకుడు, దైవజనుడు, సేవకుడు. హల్లెలూయా. ఈ మాటలు నేను చెబుతున్నప్పుడు దేవుడు వచ్చినాడు, మరి మోషే కన్నా తిప్పలు పడిన వ్యక్తి ఎవరున్నారండి? హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ యొక్క దోషము, ఆ తప్పిదములు లేకుండా అడ్డుపడతానే ఉన్నాడు ప్రతిసారి. హల్లెలూయా. యాజకుడు అంటే పాపము చేసే మనిషికి మధ్యలో ఉండటం కాదు, ఆ రక్తము పట్టుకొని ఆయన కరుణాపీఠం దగ్గర వెయ్యటము, మరలా ఆ నూనె తగ్గిపోతే నూనె వేయటము, ప్రార్థన చేస్తూ వారి గురించి మొరపెట్టడము. హల్లెలూయా. నూతన నిబంధన గ్రంథంలో అందరూ యాజకులే కదండి. యాజకులు అంటే ఏంటండి? స్టేజ్ మీద నిలబడడం కాదు. యాజకుడు అంటే ఒక పాపికి మధ్యలో నిలబడి, దేవునికి పాపికి మధ్యలో నిలబడి అయ్యా అయ్యా అని బ్రతిమలాడుకునేవాడు యాజకుడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది యాజకులు చిన్న చూపు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి వ్యక్తితో సమూయేలుని జాయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సమూయేలు నా నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు కూడా ఉండెను. అంటే మరి షేతు, ఏనోషు, ఏలియా, దావీదు, అబ్రహాము వీళ్ళందరూ
దానియేలు చిన్ననాటి నుండి ప్రార్థించడం తప్ప మరో పని చేయలేదండి. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లి తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో విడిచిపెడితే ఆనాటి నుండి కూడా మరణించే వరకు దేవుడి సన్నిధిలో ఉండి మొర పెడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సౌలు పడిపోతే అతనికన్నా ఒక బెస్ట్ పర్సన్ తో రీప్లేస్ చేసే వరకు కూడా ప్రార్థన మానలేదండి. సర్లే పోరా అని యేసుక్రీస్తు అనే వరకు కూడా మోకరించి ప్రార్థిస్తూనే ఉండేవాడంట. పరమగీతం అనే పుస్తకంలో శూలమతి అనే కన్య కూడా ఇదే అంటది కదా, ప్రేమకు ఇష్టమకు వరకు లేచుటకు. ఏమంటుందండి? ప్రేమకు ఇష్టమకు వరకు నేను లేయను, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దని యెరూషలేము కుమార్తెలతో ప్రమాణం చేయించుకుంటుంది. ప్రేమ అంటే ఎవరు? ప్రేమ అంటే గాడ్ ఈజ్ లవ్ కదా. ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసయ్యకు ఇష్టమకు వరకు నేను ఈ ప్రార్థన గది నుంచి బయటికి రాను, మీరు నన్ను ఏం చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. హల్లెలూయా. ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి రేంజ్ కలిగిన సామ్యలు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మీ ముందుకు తీసుకొస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తికి ఈ లోకంలో ఘనత ఉంటదంటే ప్రార్థన పరుడికి ఘనత ఉంటదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే దేవుడి తోట పాడైనప్పుడు యావేలు ఏమంటాడో తెలుసా? ప్రసంగికులు పిలవండి అల్లా, స్టేజ్ మీద నుంచొని ప్రసంగం చేసేవారిని పిలవండి అనలేదండి. ఏమన్నాడు తెలుసా? ప్రలాపించే వారిని పిలువుడి, రోదన చేసేవారిని పిలువుడి, అంగలార్చే వారిని పిలవండి అంటాడు. హల్లెలూయా. ఎవరికి ఘనత చెప్పండి? ఘనత ఎవరికి? ఎవరు వర్ధిల్లుతారు చెప్పాలా? ఎవరు? ప్రార్థన పరులు వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఆదివారం వచ్చి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని పోయి అలాంటి వారు కాదంట. టైం ఉన్నప్పుడు అలా మోకరించి దేవుడి దగ్గర అంగలార్చేవాడికి ఘనత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగని పొద్దుగులు పని మానేసి కూర్చోమని దేవుడు వాక్యం నీకేం సెలవించట్లేదు. నీకున్న టైంలో ఆ టైం షెడ్యూల్ని కొంత సమయాన్ని ప్రార్థనకి ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ఘనపరుస్తాడు. చాలా మంది మాకు వస్తున్న కాల్స్లో చాలా మంది అంటారు, మేము మోకరించగా నిద్ర వస్తుంది, మోకరించగానే మాకు అసలు నిద్ర వచ్చేస్తుందండి, ప్రార్థన చేయలేకపోతున్నాం. 2 రోజులు చేయండి, 3 రోజులు చేయండి, 10 రోజులు చేయండి. అలాగా 11వ రోజు వాటి డిస్టర్బ్ చేయనిచ్చింది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు చేస్తారు, నిద్ర వస్తుంది కదా ఇంకెందుకు అని మానేస్తారు. ఇంకా హల్లెలూయా. ప్రయత్నించు ఖచ్చితంగా నీ ఆసక్తిని బట్టి ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ అంత్య దినాల్లో చివరి రోజుల్లో వాక్యం బాగా చెప్పేవాడు లేకపోతే స్టేజ్ మీద బాగా వాడబడేవాడు కాదు. ప్రార్థనాపరులకు మాత్రమే ఘనత రాబోతున్నది, వారికి మాత్రమే విజయం రాబోతున్నది, వారు మాత్రమే నిలబడబోతున్నారు రాకడ సమయంలో. హల్లెలూయా. నాకు వాక్యం బాగా తెలుసండి, నేను బాగా పాటలు పాడతానండి, నేను బాగా ఆరాధించగలనండి. నో అలాంటి వారు కాదు. ఎవడైతే ప్రార్థనలో గంటలు మోకరించి ప్రార్థన చేయగలుగుతాడు వాడు మాత్రమే రాకళ్ళు ఎంతబడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థనకు అంత ఇంపార్టెంట్ ఉందండి. ఈ టాపిక్ చాలా మందికి నచ్చదు. ప్రార్థన ఏంటి, నార్మల్లే కదా. కానీ నువ్వు విజయం పొందాలంటే, నువ్వు వర్ధిల్లింపబడాలంటే, ఘనత నీకు రావాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలా? ప్రార్థించాలి. దేవుడు వాక్యం సెలవిస్తున్నది. మీకు సింపుల్ ఒక మాట చెప్తాను. దావీదు గారి తల్లి అంత ఫేమస్ పర్సన్ ఏం కాదు, బత్షెబా. అవునా? ఆమె ఫేమస్ పర్సన్ ఏం కాదు, ప్రఖ్యాతి నొందిన ఆ మనిషి కాదు. కానీ దావీదు ఒక రోజు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను నీ కొరకు చాలా యుద్ధములు చేశాను, నేను అడవుల్లో తిరిగాను, అక్కడ తిరిగాను, నేను ఎంతో ప్రయాసపడ్డాను, కానీ నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఆన్సర్ రావట్లేదు. ఏమేమో ఫొటోస్ తెచ్చి చూపిస్తున్నాడు. ఇదిగో నేను వాడితో యుద్ధం చేసి వీడిని చంపేశాను, నేను బలశాలి అన్నట్టు ఎన్నో ఫొటోస్ తెచ్చి చూపిస్తున్నా కూడా అపాయింట్మెంట్ దొరకట్లా, ఆన్సర్ రావట్లా. కానీ ఒక ప్రార్థన చేస్తున్నాడండి, నీ సేవకురాలి కుమారుడినయ్యా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వ్యక్తి? సింహాలు చీల్చిన వ్యక్తి, యుద్ధములు చేసిన వ్యక్తి. ప్రార్థన యేసయ్యకి
మొరపెడతా ఉన్నప్పుడు ఉత్తరం రాలేదు, కానీ తన సేవకురాలి కొడుకునయ్యా అని చెప్పినప్పుడు సర్లే నా బిడ్డ పేరు చెప్పావు కదా బ్రతికిపోయావు అంటున్నాడు. హల్లెలూయా. ఏమిటి ఈ యొక్క దావీదు తల్లికి అంత ప్రఖ్యాత, అంత విలువ, ఎందుకంత వాల్యూ? వాళ్ళ అమ్మ పేరు చెప్తే బయటపడడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? అడవిలో ఒక్కటే కూర్చొని, అయ్యా 7 అన్నలు ఉన్నారు కానీ వీళ్ళు ఎవరు పట్టించుకునేవారు లేరు, తండ్రి కూడా పట్టించుకోవట్లేదు, ఎక్కడ కనిపించిన వారు అన్నం కొడుతూనే ఉంటారయ్యా, వాడికి విలువ లేదు, వాడి నువ్వే కాపాడు ప్రభా, వాడు అన్నలు దెబ్బలాడతారయ్యా, దెబ్బలాడి వాటా తెచ్చే పరిస్థితి లేదు, ఎంతో ఉంది కానీ వీడికి ఇస్తారో లేదో కూడా తెలియదు, అయ్యా నువ్వే కాపాడు తండ్రి అని ఒంటరిగా అడవిలో కూర్చొని ఉన్న ఒక్కగానొక్క కొడుకు గొర్రెలు వేయడానికి అడవికి వెళితే మొర్ర పెడుతూ అంగలారుస్తుందట, కుమారుడి కోసం ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా కొడుకుని కాపాడు, అయ్యా నా కొడుకుకి న్యాయం చెయ్యి. తన తల్లి ప్రార్థనను బట్టి ఎక్కడ లేని గౌరవము దావీదుకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రార్థన బట్టి ఎవరికి ఘనత రావాలి? నీకు రావాలి, నీ పిల్లలకి కూడా ఘనత రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద లిస్ట్ చెబితే ఉత్తరం రాలేదు, కానీ నీ సేవకురాలైన కుమారున్నయ్యా అని ఒక మాట ప్రార్థన చేస్తుంటే దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, బికాస్ ఆఫ్ తన తల్లి ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే ఎక్కడ లేని గౌరవం నీకు వస్తుంది. లిటరల్గా మేము అనుభవించి చెప్తున్నామండి మాట. ఎన్నో స్థితిగతులు, ఎన్నో పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడే దేవుడు ఆ పరిస్థితిని మమ్మల్ని కట్టెత్తిస్తూ ఉంటాడు. ఈరోజు సంగమా సహోదరి సహోదరుడు, తన తల్లి ప్రార్థన తన కొడుకుకి ఏం తెచ్చిందండి? ఘనత తెచ్చింది. ఈరోజు ఒక తల్లిగా, తండ్రిగా, యాజ్ ఎ పేరెంట్స్ నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. రేపొద్దున నీ కొడుకు ఏదైనా తప్పు చేసి పారిపోతూ ఆ పరిస్థితిలో ఊబిలో పడి ఉన్నప్పుడు నీ కుమారుడయ్యా పలానా వాడి కుమారుడి ప్రభు అని చెప్పినప్పుడు నిన్ను బట్టి వాడిని జ్ఞాపకం చేసుకొని వాడిని కాపాడినట్లు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిన్ను బట్టి వాడికి శాపం రాకూడదు. ఓ నువ్వు వాడి కుమారుడు, వాడు నీకంటే దరిద్రుడు అని చెప్పేసి వాడిని ఇంకొంచెం 4 దెబ్బలేసే పరిస్థితి నీ పిల్లలకి నిన్ను బట్టి రాకూడదండి. హల్లెలూయా. అర్థమవుతుందా సంగమా సహోదరి సహోదరుడా? దేవుడు చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి నీ బిడ్డలకి ఏం రావాలా? ఘనత రావాలి. అది ఎలా వస్తుంది? ప్రార్థన చేసినప్పుడు. నువ్వు వర్తిల్లాలంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండు. వాక్యం ఏం చెబుతుంది? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, నిలబడు, నేను ఒక దినాన్ని హెచ్చిస్తానని వాక్యం చెబుతుంది. కానీ మనుషులు ఏం చెప్తారు? ఇక్కడ ఉంటే నీకు ఇదే శ్రమరా, బ్యాప్టిజం తీసుకున్నావు, నీకు ఏ కష్టాలు వస్తాయి, చిన్న వయసులో తీసుకున్నావు, ఏం అనుభవించావని అప్పుడే బ్యాప్టిజం తీసుకున్నావు, అందుకే నీకు శ్రమలు వస్తున్నాయి, బయటికి రా, చాలా మంది చెప్తా ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో దాన్ని పాటించేవాడికి ఒక స్థాయి వస్తుంది, ఒక స్థితి వస్తుంది. హల్లెలూయా. ఇట్లా మనుషుల మాటలలో విని వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎటు కాకుండా పోతాడు. ఎప్పుడు మీకు ఒక స్టోరీ నేను చెప్తా ఉంటాను. ఇలాగ ఒక స్త్రీ వచ్చిందట, ఒక ఫంక్షన్కి వచ్చింది, చక్కగా ఫ్రంట్ రోలో కూర్చుంది, ముందు కూర్చుంది. ముందు కూర్చుంటే వెనక నుంచి స్వీట్స్ ఇస్తూ ఉన్నారట. వెనక నుంచి స్వీట్స్ ఇస్తూ ఉంటే కరెక్ట్గా ఆ మధ్యలోకి ఆమె దగ్గరికి రాగానే స్వీట్స్ అయిపోయాయి. ఈమె ఏం చేసింది ఇప్పుడు? అరే నేను ముందు కూర్చుంటే నాకు స్వీట్ రాలేదని చెప్పి ఏం చేసింది? పోయి మళ్ళీ వెనక్కి కూర్చుంది. రెండో ట్రిప్ వేరే వాళ్ళు వస్తుంటే ఈసారి వెనక నుంచి స్టార్ట్ చేస్తున్నారు కదా, వెనక పై కూర్చుంటారని ఏం చేసింది? ఇప్పుడు పోయి వెనక్కి కూర్చుంది. ఇప్పుడు పంచేవాడు ఏం చేశాడు తెలుసా? ముందు నుంచి స్టార్ట్ చేశాడు. లాస్ట్కి మళ్ళీ కొంచెం దూరం ఆమె దగ్గరికి కొద్దిగా రాగానే మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసింది ఈమె? అరే ఫస్ట్ ముందు కూర్చుంటే రాలేదు, వెనక కూర్చుంటే రాలేదు, ఈసారి ఏం చేస్తాను మధ్యలో కూర్చుంటారని మూడోసారి ఏం చేసింది? మధ్యలో కూర్చుంది. ఈసారి ఏం జరిగిందో తెలుసా? ముందు నుంచి ఒకడు, వెనక నుంచి ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. లాస్ట్ ఆమె దగ్గరకు వచ్చేసరికి హల్లెలూయా. అర్థమవుతుందండి? స్థిరత్వం నీకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి పొందుతాం. ఎందుకు ఈ స్టోరీని ముందుకు తీసుకొచ్చారో తెలుసా? కొంతమంది మారుతూ ఉంటారు, ఎటు కాకుండా పోతావు, జాగ్రత్త. హల్లెలూయా.
పాపం ఆమె ఫస్ట్కి వచ్చింది, లాస్ట్కి వచ్చింది, మధ్యలో వచ్చి ఉంటే వస్తుంది అనుకుంది, కానీ ప్లేసెస్ మారింది తప్ప పొందుకోవాల్సింది పొందుకోలేదు. అందుకే ఈరోజు వాక్యం ఏమి చెబుతుందో అది విను, దాని మీద నమ్మకం పెట్టు. ఆ వాక్యము ఏదో ఒకటి పొందుకోలేలాగా నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చెప్తా ఉంటారండి, వాళ్ళకేంటి, నువ్వు బాగున్నప్పుడు ఎత్తి గాలిలో ఎగరేస్తారు, నువ్వు బాగాలేనప్పుడు కింద కుదేస్తారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వర్ధిల్లింప చేయబడాలంటే వాక్యాన్ని నమ్ము. వాక్యం ఏం చెప్తున్నది పట్టుకో. ఎలాగో వచ్చావు, ఎలాగో మునిగావు, నిండా మునిగిన వాడికి చలేంటి. హల్లెలూయా. ఎలాగో మునిగావు, ఎక్కడ మునిగితే మునుగుతారా లేకపోతే చచ్చిపోతారా ఒక స్థిర తీర్మానం తీసుకొని పడండి అక్కడ. దేవుడు నీకు ఒక సమయం ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండోది ఏం చెప్తున్నాడు తెలుసా అండి, ఇంకా ఏది నువ్వు తీసుకురాలేకపోతున్నావు బలిపీఠం యొద్దకి, ఈరోజు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయి. అది నీ ఇష్టమో నీ కోరికో వాచబడి దానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా ఆ బలిపీఠం యొద్ద నీకు ఇష్టమైన దాన్ని పెట్టు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మూలికలను వింటాడు, ఉన్నతమైన స్థాయి స్థితిని కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి, అర్థమైందా? ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు వర్ధిల్లింప చేయాలంటే వాక్యాన్ని పట్టుకో. స్థిరంగా ఉండు, స్థిరంగా ఉండు. అటు ఇటు ఎంతో అని చెప్తారు, ఎక్కడికి వెళ్ళదు, స్థిరంగా ఉండు. రెండోది ఏమని చెప్తున్నాడు తెలుసా, నువ్వు తేవాల్సింది ఇంకా బలిపీఠం మీ దగ్గర ఒకటి తీసుకురావాలి. ఒకటి ఇంకా నువ్వు తీసుకురాలేదు, అదేంటో నీకు బాగా తెలుసు. దీన్ని ఈరోజు దాన్ని బలిపీఠం మీదకు తీసుకురా. నీకు ఒక మంచి అవకాశం ఉంది దేవుడి సన్నిధిలో. నిజంగా ఆ సన్నిధికి వచ్చిన వాడినైనా ఏం చేస్తాడు తెలుసా, ఏది కూడా ఇవ్వకుండా పంపించడు. కోరేష్ గురించి మీకు బాగా తెలుసు, పరిగెత్తి 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 అంతా పరిగెత్తాడు, కానీ తిరిగి తిరిగి ఎక్కడ ఆయనకి నెమ్మది సమాధానం రాలేదు. కానీ ఎప్పుడైతే వన్స్ హీ కమ్ టు ద నియర్ ఆఫ్ చర్చ్, ఆయన ఆ మందిరం లోపల అడుగు పెట్టాడో తరమబడటం ఆగిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే మందిరంలో వచ్చినావు, నువ్వు ఏది తీసుకురాలేకపోతున్నావో అది ఈరోజు బలిపీఠం మీద పెట్టు. దేవుడు నిన్ను నిశ్చయముగా నీ ప్రతి ప్రార్థన ఆయన శాంక్షన్ చేసి పంపబోతున్నాడు. అప్రూవల్ లెటర్ తీసుకొని వెళ్ళబోతున్నావు ఈరోజు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు దేవుడికి మధ్య ఉన్న అడ్డుగోడను బట్టి ఏం చేయాలా, బలిపీఠం మీదకు తీసుకొచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన నీ మూలుగులకి జవాబు ఇవ్వబోతున్నాడు. ఒక సరికొత్త పునాది వేయబోతున్నాడు. ఏం వేయబోతున్నాడు అండి, ఒక పునాది వేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే అబ్రహామును పిలిచి నేను నీకు పునాది వేస్తాను, కమ్ అవుట్, బయలుదేరి అక్కడి నుంచి అంటాడు. హల్లెలూయా. చాలా కాలం పడుతుందా ఈ పునాది వేయడానికంటే? నో నో నో. దేవుడు అంటున్నాడు ఇక చాలా కాలం పట్టదు. నువ్వు వెయిట్ చేసావు కదా, పునాది వేయాలంటే ఈ లోకంలో ఏం జరుగుతుందంటే గుంతలు దవ్వాలి, చాలా కథ చేయాలి, కానీ దేవుడు పునాది క్షణాల్లో వేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు అడగచ్చు, ఈ స్థాయిలో నేను ఉన్నాను, ఈ స్థితిలో నేను ఉన్నాను, దేవుడు నన్ను బాగు చేయగలడా, దేవుడు నన్ను మళ్ళా కట్టగలడా, జీవితాంతం మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను, ఈ మెడిసిన్స్ నుంచి నాకు స్వస్తి చెప్పగలడా, లేకపోతే ఇక నేను విడుదల ఇంతేనా, నా జీవితాంతం మందులు వాడాలా? దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నావు, అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సరికొత్త ఫౌండేషన్ నీ జీవితంలో వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాడైన పునాదులు కట్టుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు వర్ధిల్లింప చేయబడాలని ఆశపడుతున్నావు. వాక్యముని ఆధారం చేసుకుని బ్రతుకు, ప్రార్థన చేయి. పాడైన నీ పునాదిని కట్టి తిరిగి మళ్ళా మంచి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది చాలా కాలం పట్టదండి. Your deliverance is on the way. నీ యొక్క విడుదల సమీపముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో అబ్రహాము దావీదు కుమారుడైన యేసయ్య, అబ్రహామును పిలిచి వేరే ప్రాంతంలో దేవుడు ఏం చేశాడండి, పునాది వేశాడు. తర్వాత మోషేకి పునాది వేశాడు.
పునాది పాడైంది, దేవుడు ఏం చేశాడు? మరలా కట్టాడు. ఈరోజు పశ్చాత్తాపము కూడా, నీ పశ్చాత్తాపము కూడా, నువ్వు బలిపీఠం ఎందుకు ఏ పశ్చాత్తాపముతో నువ్వు వస్తున్నావో నీ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఒక పునాది వేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పశ్చాత్తాపం వస్తుందో తెలుసా అండి? ఒక ప్రాఫిటిక్ డెలివరెన్స్ కలిగినప్పుడు. ఎప్పుడు కలిగినప్పుడు? ఏం కలిగినప్పుడు? ఒక ప్రాఫిటిక్ ప్రవచనాత్మకమైన విడుదల కలిగినప్పుడు. ఎప్పుడు ఆ ప్రవచనాత్మకమైన విడుదల నీకు వస్తుందో తెలుసా? ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధించి సంపూర్ణంగా నీ హృదయాన్ని ఏ దేవుడి హృదయంతో ఏకము చేసినప్పుడు. హల్లెలూయా. అంటే ఎందుకు ఆరాధనలో మీరు ఖచ్చితంగా ఉండాలని పదే పదే ఎందుకు చెప్తామో తెలుసా? ఆరాధన ఏం జరిగింది? ఒక ప్రాఫిటిక్ డెలివరెన్స్ కలుగుతుంది. అర్థమవుతుందండి? ఎందుకు సమయానికి రమ్మని మిమ్మల్ని పదే పదే ఎందుకు ప్రోత్సహిస్తున్నాము? మీ సమయం కోసం మాకేమైనా వస్తుందా? నథింగ్. మీరే పొందుకుంటారు. ఆ ఆరాధనలో మీకు ఏం జరిగిందంటే ఒక ప్రాఫిటిక్ డెలివరెన్స్ కలిగింది. ఒక మహిమ మీ మీదకి, ప్రకాశవంతమైన మహిమ మీరు పొందుకుంటారు. ఆ మహిమ ద్వారా మీకు పశ్చాత్తాపం వస్తుంది. మీరు పశ్చాత్తాపడి ఆ బలిపీఠం మీద మీ పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడి కృపా కనికరము మీ మీద కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. దట్స్ వై యు జాయిన్ విత్ ద వర్షిప్. అందుకే మీరు ఆరాధనలో ఉండాలి. నిదానంగా వస్తుంటారు చాలా మంది. ఐ డోంట్ టేక్ ఏ క్లాస్ టుడే. కానీ ఏదో నేను మీకేమో క్లాస్ తీసుకోవాలని చెప్పట్లేదు, కానీ వాక్యం ఏమి బోధిస్తుంది అది మాత్రమే మీకు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం ఆరంభిస్తాడట? పునాదులు కడతాడు. మోషే అంటాడు, నేను వద్దు ప్రభా, నాకు నత్తివాడినయ్యా, నన్ను కాదు మన్నను వాడుకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? 80 సంవత్సరాలు నేను సిద్ధపరిచాడయ్యా. ఎన్ని ఇయర్స్ అంట? 80 సంవత్సరాలు దేవుడు మోషేని సిద్ధపరిచాడు. ఒక 40 సంవత్సరాలు రాజకోటలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు. 80 years I prepare you. How can you change my image? నా ప్రత్యక్షతను ఎలా చేంజ్ చేయమని అడుగుతావు? నీకు మారుగా ప్రవక్తగా అహరోను ఉంటాడు, కానీ నేను మాత్రం నిన్నే నియమించుకున్నాను. అంటే డైరెక్ట్ గా నేను నీతో మాట్లాడతాను, కావాలంటే నువ్వు అహరోనుతో చెప్పి అహరోను ప్రజలతో చెప్తాడు. అంతేగాని నేను అహరోనును ఏర్పరచుకోను. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను నీలాంటి వాడు కాదు. సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు, సీనాయి కొండ ఎక్కినవాడు. ఎవరు? మోషే. కానీ అహరోను ఏం చేశాడు? 40 రోజులు మోషే ఎక్కగానే వీళ్ళందరూ ఏదో ఫోర్స్ చేయగానే ఒక దూడను తయారు చేసేసి ఆరాధించడం స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడు మోషే అంటాడు, అలాంటి వ్యక్తిని అయ్యా నువ్వు ప్రవక్త, అలాంటి వ్యక్తిని పెట్టుకో, నేను మాట్లాడాను ప్రజలతో. అంటే దేవుడు అంటాడు, నేను నీతో మాట్లాడతాను, నువ్వు అహరోనుకి చెప్పి అహరోను ప్రజలతో మాట్లాడతాడు తప్ప నేను అహరోనుని ఏర్పరచుకోను. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతి కాదు కదా. దెన్ వై ఈస్ టాకింగ్ లైక్ దట్? మరి ఎందుకు దేవుడు అలా మాట్లాడుతున్నాడు? అందుకే పిలవబడిన వారు ఎంతమంది? లాట్స్ ఆఫ్. కానీ ఏర్పరచుకున్న వారు కొద్దిమందే. ఈరోజు చాలా మంది ఇక్కడికి పిలువబడ్డవారు, మీరందరూ ఇక్కడికి పిలువబడ్డారు. కానీ దేవుడు ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ఆ బలిపీఠం ఎందుకు ఇష్టమైనది, దేవుడికి వ్యతిరేకమైనది విడిచిపెడతాడు, దేవుడు వాడిని ఏం చేస్తాడు? ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా. అలా ఏర్పరచుకున్న మోషే తన పునాదులు పాడైనప్పుడు దేవుడు ఏం చేశాడండి? కట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ దరిద్రము, నీ గొడ్డుతనము, నీ విద్యాలేనితనము, తరతరాల రోగముల నుండి నా దేవుడు మరలా నీకు సరికొత్త పునాది వేయబోతున్నాడు. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇదిగో నేను ఇక్కడ ఇలాగే అయిపోతానేమో అనుకుంటున్నావేమో, నా దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయ ఆ పునాది తీసేసి కొత్త పునాది వేస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ ఫాదర్. ఈరోజు చాలా మంది తమ భర్తలో మార్పు చూడబోతున్నారు, తమ వైఫ్ లో మార్పు చూడబోతున్నారు. చాలా మంది అత్త కోడలో ఒక మార్పు రాబోతున్నది. దేవుడు సరికొత్త పునాదులు జీవితంలో వేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక దేశమును మరలా దేవుడు సృష్టించగలరా? yes he can. ఖచ్చితంగా సృష్టించడు సమర్థుడు. మోషేతో ఏమంటాడో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలందరినీ నేను చంపేసి నీతో సరికొత్త పునాది వేస్తాను, అడ్డుగలుగు మోషే అంటాడు. కానీ మోషే వద్దయ్యా,
అలా జరిగితే మీ దేవుడు మిమ్మల్ని రక్షించకుండా చంపివేశానని జనాలు అంటారు. ప్రభు వద్దయ్యా. మోషే బతిలాడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? వాళ్ళందరూ చంపేసి నీతో నేను ఒక కొత్త పునాది వేస్తాను. ఈరోజు నీ జీవితంలో ఏది నిన్ను బలహీనపరుస్తుందో దాన్ని చంపివేసి సరికొత్త పునాది నీకు నా దేవుడు వేయబోతున్నాడు. అంటే కీర్తనకారుడు అంటాడు 9వ అధ్యాయం 6వ వచనంలో, శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీకు చర్మ వ్యాధి ఉందేమో, సోరియాసిస్ తో బాధపడుతున్నావేమో, జాయింట్ పెయిన్స్ ఉన్నాయేమో, జ్వరము, జలుబు, దగ్గు, వాట్ ఎవర్, వాట్ ఈస్ దట్ ట్రబులింగ్ యు, వాట్ ఈస్ దట్ బాదరింగ్ యు. ఈరోజు ఏది నిన్ను బాధ పెడుతుందో, ఏది నిన్ను టెన్షన్ పెడుతుందో, ఏది పాడైందో దాన్ని తిరిగి నా దేవుడు వేళ్లతో సహా పీకి వేసి మంచి ఆరోగ్యాన్ని అనే పునాదిని నీకు నా దేవుడు వేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొత్త బలాలకు పునాది వేయగలిగిన సమర్థుడండి. ఈరోజు బలహీనుడు అయ్యావా, ఒక మంచి బలమైన పునాది నీకు వేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు యోబులు ఏమంటాడు, 6 బాధలున్నా తప్పించబడతావు, 7 బాధలున్నా సరే నీకు ఏ కీడు తగలదు. 6 బాధలు వస్తాయంటే ఏమంటున్నాడు? నీకు బాధలే రావన్నాడా? నో, నీకు 6 బాధలు వస్తాయి, 7 కూడా వస్తాయి. అయితే వాటన్నింటి నుంచి నువ్వేం చేయబడతావు? తప్పించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద డెవిల్ విల్ కాంట్ టచ్ యు. ఏ దురాత్మ కూడా నిన్ను ముట్టడానికి నా దేవుడు ఆ యొక్క పరిస్థితిని దయచేయడు. యోబు గురించి ఏమంటాడండి? నువ్వేమైనా శ్రమ పెట్టగలను, వాడి ప్రాణం మీద నీకు అధికారం లేదంటాడు. హల్లెలూయా. ఈరోజు నీకు 6 బాధలు రావచ్చు, 7 బాధలు రావచ్చు కనుక నా దేవుడు ఏ దురాత్మను నిన్ను తాకకుండా నా దేవుడు ఒక పునాది అనే అడ్డుకట్టని వేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యు జస్ట్ క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని పంచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నహూములు అంటాడు, నేను నీకు ఎప్పుడు బాధ పెట్టను. ఈరోజు ఈ బాధలకి అంతము రాబోతుంది. ఈరోజు నీ అనారోగ్యానికి అంతము రాబోతున్నది. ఇదిగో ఈరోజు నీ జీవితంలో అప్పుల సమస్యకి అంతము రాబోతుంది. Did you receive? Hallelujah. Hallelujah. Come on, say everyone hallelujah. Shout hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరికో ఇద్దరు దేవుడు చూపిస్తాడు, ఊరికనే కాళ్ళు వాస్తూ ఉన్నాయి. దేవుడు మీ కాళ్ళను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. కంప్లీట్ డెలివరెన్స్ మీకు రాబోతుంది. రిసీవ్ హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. హల్లెలూయా. హి ఇస్ కంప్లీట్లీ టర్న్ ఇట్ ఆల్. హల్లెలూయా. ప్రతి దానిని కూడా నా దేవుడు తీసివేయబోతున్నాడు. పొత్తిగా లేకుండా నాశనం నిర్మూలన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు చీకటి శక్తులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వాట్ ఎవర్ సమస్యలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, స్థితిగతులు కావచ్చు. చాలా మంది మైండ్లో టెన్షన్ పడతా ఉంటారు. మానసిక వ్యాధులు. మానసిక వేదన అంటే ఏంటి? ఇటు వాళ్ళకి చెప్పుకోలేరు, ఇటు వీళ్ళకి చెప్పుకోలేరు, తెలియని ఒక సంఘర్షణ మీలో ఉంది. ఐ హ్యావ్ టు సీ సమ్వన్. నేను ఒక 3 మనుషులు చూస్తున్నాను. మానసిక సంఘర్షణ, ఒత్తిడికి లోనవుతున్న సహోదరుడా, నా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. వేచి ఉండు, సిద్ధముగా ఉండు. నీ ప్రతి కన్నీటికి ఉత్తరం రాబోతున్నది. Yes, the word, the spirit was working right now. Hallelujah. Yes, ఈరోజు ఏమో నీ జీవితంలో జరగబోతుంది. Amen. Did you believe? నమ్ముతున్నావా? ఈరోజు గొప్ప కార్యము జరగబోతున్నదే. హల్లెలూయా. చాలా మంది గర్భాలను దేవుడు తెరుస్తున్నాడు, ముగ్గురు చూస్తున్నాడు. హల్లెలూయా. వివాహాలు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. ప్రపోజల్స్ ఓకే కాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది జరగదనుకుంటున్నావో దేవుడు దాన్ని ఆరంభించబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఇంకా జరగదు, వీరు ఇంకా కట్టబడరు, వీడు బ్రతికితే. వాట్ యు థింకింగ్ రైట్ నౌ? ఐ డోంట్ నో. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది నువ్వు జరగదనుకుంటున్నావో దేవుడు దాన్ని కట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ కుమారుడి జీవితాన్ని కట్టబోతున్నాడు. రిసీవ్.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడ్ వాస్ స్పీకింగ్ టు యు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. కొత్త బలాలకి పునాది వేయబోతున్నాడు. దేనికి? కొత్త బలం. ఈరోజు ఇప్పటి వరకు బలహీన పడిపోయావు. ఒక కొత్త బలంలో నువ్వు పొందుకోబోతున్నావు. కొత్త బలం. హల్లెలూయా. ఈ బలముతో ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళుతూ ఉండగా ఎన్నొచ్చినా సరే డోంట్ కేర్ అన్నట్టుగా నీ మనసు తీసుకోదు ఇంకా ఏ సమస్య. హల్లెలూయా. నీ మనసు ఏ సమస్యని ఇంకా తీసుకోదు. మానసికమైన ఒత్తిడి నుంచి విడుదల రాబోతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నలుగురు వ్యక్తులు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆ మానసికమైన ఒత్తిడి నుంచి కంప్లీట్ గా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యు సఫర్ సో మెనీ స్ట్రగుల్స్. మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి సఫర్ అవుతున్నావు. ఇంకెప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ లాట్స్ ఆఫ్ డేస్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడు. ఇది నీ సమయం. చెప్పండి స్వరము తెరిచి, ఇది నా సమయం అని చెప్పండి. ఇది నా సమయం అని చెప్పండి. ఇది నా సమయము. yes, this is your time. This is your time. This is your time. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. ఈరోజు మనము వర్ధిల్లింప చేయబడాలంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఏది విడిచిపెట్టలేకపోతున్నావో దాన్ని బలిపీఠం యొద్దకు తీసుకురావాలి. ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? పాడైన పునాదులను ఏం చేస్తాడు? తీసేసి క్రొత్త పునాది ఈరోజు వేసి పంపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి ప్రాంగణంలో కూర్చున్న ప్రతి బిడ్డకి నా దేవుడు దయచేయును గాక. ఇదిగో మీ బిడ్డల జీవితాలు దేవుడు కట్టును గాక. కట్టును గాక. కట్టును గాక. ఐ హావ్ టు సీ. ముగ్గురిని చూస్తున్నాను. పిల్లలను బట్టి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వారి జీవితాలు నా దేవుడు కట్టబోతున్నాడు. కమ్ ఆన్ రిసీవ్ ఎవ్రీవన్. మీ పిల్లలను బట్టి స్ట్రగుల్ అవుతున్నావు. దేవుడు మీ పిల్లల జీవితాన్ని కట్టబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి మొర దేవుడు విన్నాడమ్మా. నీ మొర దేవుడు విన్నాడు. నీ పిల్లల బతుకు కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇటు కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు దయచేసి మీ పునాదులు కట్టి జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదంతో మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడదామా? కమాన్ ఎవ్రీవన్. లేచి నిలబడి దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉంటే, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ టు మీ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాడు. ఎవరితోనో కాదమ్మా తల్లి, నీతోనే. సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేమో, కానీ దేవుడు అంటున్నాడు నీతోనే నేను మాట్లాడి ఉన్నాను. హల్లెలూయా. మాట్లాడిన వాడు, మాట ఇచ్చిన వాడు తప్పే దేవుడు కాదు. ఆ మాటను స్థిరపరిచి ఆ మాటను కార్యము చేసే దేవుడు. గ్లోరీ ఫాదర్. గ్లోరీ ఫాదర్. అవును, ఈరోజు ఏది ఇష్టంగా నీ మనసులో పెట్టుకున్నావు దాన్ని తీసుకురావాలి పెట్టగలరు. యూ హ్యావ్ టు టైం రైట్ నౌ. నీకు ఒక 2 నిమిషాలు ఇప్పుడు టైం ఉంది. లెట్ us ask to the God. Let us leave that. దాన్ని విడిచిపెట్టు. బలిపీఠం వద్దకు తీసుకురా. దేవుడు నీ మూలుగులు విని సంపూర్ణమైన విడుదల ఇచ్చి పంపబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే మాట్లాడే ఉన్నాడో అది ఈ రోజు నుంచి అప్లై కాబోతున్నది. క్యాన్ యు రిసీవ్? హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధ ఆత్మ తండ్రి, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పుకున్న అని విశ్వసించిన ప్రతి ఒక్కరూ నీ కుడి చేతిని పైకి ఎత్తి చూపండి. ప్రార్థించబోతున్నాను. నాతోనే మాట్లాడే యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు అయ్యా. నాతో మాట్లాడేవన్న వారు మాత్రమే నీ కుడి చేతిని చూపించండి. ఈ ఉదయ కాలం నీ జీవితంలో ఏదో జరుగుతున్నట్టు చూస్తున్నాను. ప్రజలారా, నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగిస్తున్నావు. నీ జీవితాన్ని పరిపాలించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇది మొదలుకొని నీతోనే ఉండబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. నీ ప్రియ బిడ్డ ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి అందరూ.
అయ్యా నన్ను దర్శించవయ్యా నీ మాటల ద్వారా. నిజమే ప్రభువా, కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాకుండా దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడవేశాయా. నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డని మీరు దర్శించి బలపరిచి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రాణములను తెప్పరలు చేసేవయ్యా. ప్రార్థనలు కడుతూ వారికి ఉన్నటువంటి నీకు విరోధమైనవన్నీ తీసేసుకొని నీ బలిపీఠము యొక్క వారిని ఒప్పుకుంటున్నారయ్యా. వారి జీవితాలు సమర్పిస్తున్నారయ్యా. స్వీకరించండి పరిశుద్ధాత్ముడా, వారి జీవితాలను స్వీకరించండి అయ్యా. పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యవనస్తులేమి అందరూ ఆత్మానుసారమైన జీవితాలు కలిగిన వారిగా మీరు మార్చమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు నాతో మాట్లాడడం వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేక సమయంలో